మీ మరదలు చూడడానికి పోతాను అన్నావు కదా, నీకైతే ఊరంతా మరదన్లే. అయ్యో దిశ చెప్పు, నీ సోకు పాడగా. సరే నేను మళ్ళీ ఎటు పోతున్నావు? ఇవో మా చిన్నమ్మ బిడ్డ లేదా, మా మరదలు మౌనిక అది వచ్చిందట, మొన్న మా ఇంటికి వచ్చిందట, కలుతామని నీ లేను వచ్చేట కలమని చెప్పిందట, దానికి కలుతాను పోతానా. మరి ఆమె గిట ఎందుకు ఉంటది? మొన్న గావాడగా చూసినా కదా నేను. అటున్నదా? నేను అక్కడనే చూసిన. అవ్వా ఏదో సంబరాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నా నాకు అదంతా. మరి అట్లనే ఉంటది దాని సంబరాన్ని అడ్రస్ మర్చిపోయినా, ఏడు దానికి తెలియదు. సరే సరే మంచి పని చేసి వచ్చి అట ఎత్తుకుతా దాన్ని. సరే సరే మంచిగా చూసినావా అక్క, పోతారు వేయండి మొగోడు అడ్రస్ తెలియదు, మళ్ళీ సపరేట్ వచ్చి నూపుకుంటా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం. ఇప్పటిదాకా నేను మాతే పిల్లవాడ రాబోతే పలబట్టి ఇట్లా అట్టి అన్న పళ్ళతో కొరికి అదే ఉన్నది కదా పళ్ళతో కొరికినట్టే. అయ్యో నీకు బాగానే అదే అవుతుంది. కింద కానీ తాగా పిన్నిసి పెట్టి తీయాలి కానీ నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. సరే సరే రేపు నేను ఉండన్నా అత్తది. సరే బావా సరే అత్తవు కదా, అత్త తప్పుకుంటా. సరే తొందరరా. ఏమన్నది మీ మరదలు? అయ్యో నీకు ఇందా లేదా? మా ఆయన వచ్చింది పోకని చెప్తారా, మళ్ళా పోతా అంటాను. పాపం దాకుదే పాపం, నిన్నొచ్చే ఇయ్యాలొచ్చే నాకోసం తిప్పల పడుతుంది. ఏం కట్టాను ఉందో పోయి తెలుసుకోపోతే ఎట్లా చెప్పు. పోతా కరెంట్ కడుగు అటు చట్టపోతా, డాక్టర్ బిల్ చెయ్యి. అటు నుంచి పోలేదు ఇటు నుంచి పోలేదు. పోతా ఆగు నువ్వు. ఎంత చెప్పినా ఇంత లేడు. ఆయన గట్టిన అంటాడు తీయక్క పోడు, అది ఇప్పుడు నా మందం బిర్రు చూపిస్తాడు అంతే. ఆయన గట్టెడు పోని బిర్రు పని చేయదు, ఇక్కడున్న సేపు బిర్రు. ఎప్పుడొస్తావు బావా, నీకోసమే చూస్తానా. వచ్చినావా బావా? రా. ఏమైంది బావా, ఎప్పుడు వస్తా అని చెప్పి ఇప్పుడు రావడం? నీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినాయి. అయినా నాకన్నా ఎక్కువ అదే కదా బావా నీకు ఇష్టం. నేను అట్లా అసలు అసలు నువ్వు ఎక్కంటానవో ఏం చేస్తున్నావు నాకు తెలియదు కదా. తెలిసి ఉంటే రాకపోతున్నా చెప్పు, వాళ్ళకంటే నువ్వే దగ్గర కదా నాకు. అవునా బావా? అవును కానీ బావా, చాయ్ తాగినవా? చూడదగిన తాగలే, చేసుకురాపో. ఓన్లీ చాయ్నేనా తాగేది, లేకపోతే టిఫిన్ భోజనాలు కూడా తింటావా? అబ్బో నువ్వు పెడతా అంటే ఒక ఛాయ్ టిఫిన్ ఏంది, ఫుల్ భోజనం చెప్తా. సరే బావా తీసుకొస్తా. తీసుకురా. కొంచెం చక్కెర ఎక్కువ. సరే బావా. నాకు ఇంకా చక్కెర బీమారి ఏం రాలే. అదే గాని బావా, ఇక నుంచి నువ్వు నా దగ్గరనే ఉండాలి, నాతోనే ఉండాలి, నా పొలమే దున్నాలి. సరేనా బావా? సరే సరే
నువ్వు ఇంట్లో నాకు తెలియదు కాదు ఇక్కడ ఉన్నట్టు నీ పొలం ఖాళీగా ఉన్నట్టు నాకు తెలియదు కదా. ఇప్పుడున్నగా సరే నా పొలం మీద ఉండాలి మరి. అయ్యో బావా చాయ్. నువ్వు తాగవా? తర్వాత తాగుతా బావా. చాయ్ ఎట్లుంది బావా? మస్తున్నది తీయగా. చాయ్ ఎంత తీయగా ఉంటే ఏం లాభం తీ బావా, తాగి సప్పడాగా ఉండబడుతుంది. సపరేట్గా ఏముండ కానీ అట్లా పోయి తానం చేసి రాబో. ఒక తానం అట్ట వచ్చిందా బావ ఇప్పుడు చేయడానికి? నువ్వు అట్లా చేసి రాబోవా? సరే బావా. బావా స్నానం చేద్దామంటే సబ్బు లేదు, ఇంకా సబ్బు తీసుకురావా? అరే అది ఏడుందో నాకు కొంట పోతురా. బట్టలు ఇచ్చేసిన బావా, ఇంకా తీసుకురావా? గడుందా సెల్ఫ్లా? ఏడా అక్కడ సెల్ఫ్లు ఉంది. చూస్తాను. దొరికింది. ఇదేం పని? నువ్వు ఇంత అందంగా ఉన్నావు అనుకోలేం బావునుకో. నేను ఇన్ని రోజులక ముసల్దాను అనుకున్నావా బావా? ముసల్దాని కూడా అనుకోలేదు, కాకపోతే ఇట్లా గజ్జల గుర్రం లెక్కుంటావు అస్సలు అనుకోలేదు. చీ బావ ఉండు. అవును గాని లచ్చక్క ఏమంటుంది బావా నా గురించి? లచ్చక్క ఉన్నది ఉన్నట్టే అంటాంది. అవునా? అంటది ఎందుకన్నది? నేను ఇంత అందంగా ఉన్నా కదా అందుకే అంటది. అవును గాని బావా నువ్వు రోజు పని చేస్తావు కదా, ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు సీత. బావా ఆమె నాకన్నా అందంగా ఉంది కదా. ఏమందా ఉంది అడిగినే కొయ్య ఉన్నది. నువ్వే మంచి పొంగురం లెక్కున్నావు. ఇంత అబద్ధమే. నిజమే. ఏదో మింది మాటలకు అట్లా చెప్తాను గానీ నీ మనసంతా ఆమె దగ్గరనే ఉంది. నీకెప్పుడన్నా చెప్పినా నాకు సీత అంటే ఇష్టం, సీత అంటే ఐ లవ్ యూ, లేకపోతే సీత అందంగా ఎప్పుడన్నా చెప్పినా చెప్పు నీకు? నువ్వు ఆమె దగ్గరనే పని చేస్తున్నావు కదా, ఆమె అంటే నీకు ఇష్టం కావచ్చు అని అడిగిన. ఇది ఆడల గుణాలు అంటున్నట్టుంది. అస్సలు ఇష్టం లేదు. నీ లెక్కుంటే ఆమె కొయ్య నువ్వు మాత్రం మంచి బొంగురం లెక్క ఇంత సూపర్ నువ్వు చెప్పు. అవునా? ఈ చెంపలు కూడా ఎట్లున్నాయి అనుకుంటాను, ముద్దగార లెక్క ఉన్నాయి. కొరకుతా అంటే కొరకపోతే అయితే మంచి తెలుసా? పెదవులు చూడు ఎట్లున్నాయో, రసగుల్ల లెక్క ఉన్నాయి. నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. ఉండు బావా అంత ఉత్తుత్తి మాటలే. అయ్యో లోపలికి వెళ్ళేస్తానే అవి. నాకు ఎన్ని రోజులు ఆగపోగాని ఎందుకని చిన్నప్పుడు చూసాం కానీ ఇంత ఫీలింగ్ రాలేదు. అమ్మో లచ్చక్క అన్నట్టు నువ్వు మస్తు హుషారు పెట్టవాడు కదా, ఇప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగా ఇట్లా. మంట పడుతుంది బావా. ఏమైంది? అయ్యో చీవులా? అయ్యో అగో చీవులు పడతాడు. అయ్యో అటు కూర్చో.
అదేంటి మరి మొత్తం తీయతే ఉన్నాయి నీ పెయ్యి అంతా. ఏమో బావా. అమ్మా చీమ బావా ఏదమ్మా నాకైతే కనబడుతుంది. ఇక్కడ కుడుతుంది బావా. ఏమో కింది మీద పడడం ఏడ లేదు అట్టుగా అంటాను. ఉంటుంది. నువ్వు చీమ చీమంటా చూస్తుంటే నాకు ఏదో చీమ చీమ అంటా అని తెలుసా. నువ్వు చీమ చీమంటా చూస్తుంటే నాకు ఏదో చీమ చీమ అంటా అని తెలుసా. ఏమంటాను ఎందుకు అనిపిస్తుంది. బావా నడుము మీద చేతిస్తే ఎట్టెట్లో అవుతుంది బావా. అట్టనా అయితే నాకు కూడా ఎట్టు అనిపిస్తుంది. తీయండి బావా. అయ్యో మౌనిక ఆకలి అవుతుంది. ఏం కూర ఏమంటావు బావా. చే కూర వండి పెట్టి ఆకలి కాదు అది. మరి ఏంటిది బావా. ఎవరి దాకా బాత్రూమ్ లో వేసింది సరిపోలేదా బావా. బాత్రూమ్ లో తిన్నదని కూడా తృప్తి పడతాడా. బాత్రూమ్ లో తిన్నదని కూడా తృప్తి పడతాడా. వేరే పోవాలి. నువ్వు ఇట్లా గంటకు పెడతావనిగా బావా. నీ కోసం అంత దూరం వచ్చిన నిన్ను అస్సలు విడిచిపెట్టాను బావా. నువ్వు నాతోనే ఉండాలి. ఏంది ఇది కలనా. మా బావ వచ్చి ఏదేదో చేసిందని నేనేదో ఊహించుకున్నా. మా బావ వస్తుంది. బావా హాయ్. ఇప్పుడు వస్తాండి ఎప్పుడు వస్తా అని చెప్పి. మౌనిక అంత మంచిగానా. మంచిగా ఉన్నా బావా. రా కాళ్ళు కడుక్కో. నీళ్ళు వస్తాయా. అత్తయ్య బావా. రా బావా లోపల కూర్చున్నావు.